హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. వెరీ వెరీ హెల్దీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక 3 కాకరకాయలు తీసుకుని వాటిపైన చెక్కేయండి. ఎందుకంటే బాగా ఎక్కువ చేదు ఉంటే తినలేము కనుక జస్ట్ పైన మాత్రం చెక్కేయండి. ఈ విధంగా చెక్కిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకున్నాక బాగా పెద్ద పెద్దటువంటి గింజలు ఉంటాయి కదండి, వాటిని తీసేయండి. లేతగా ఉన్నాయి అవసరం లేదు. ఈ విధంగా తీసేసుకుని వాటిని ఒక బౌల్లో వేసుకుని అందులో సరిపడినంత వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని వాటిని మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా బాయిల్ చేయడం వల్ల మనకి ముక్క అనేది కర్రీ చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుందండి. కర్రీ అనేది ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చు. ఓకేనండి. సో ఈ విధంగా ఒక 3 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత వాటి ముక్కల్ని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ కూడా పక్కన పెట్టుకోండి. వాటర్ అనేది అందులోనే కదా మెయిన్ చేదు అనేది ఉంటుంది. సో ఆ మాత్రం చేదైనా మనం తినాలి. సో ఆ వాటర్ అనేది మాత్రం కర్రీలో వేసుకోవాలి, పక్కన పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి వాటిని బాగా గడితో ఫ్రై చేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఓకేనండి. సో అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోండి 2 నిమిషాల పాటు. నెక్స్ట్ అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకోండి. మనకు సరిపడినంత కారం కూడా వేసుకుని వాటిని కూడా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. అంటే ముక్కలు అనేవి బాగా మగ్గాలండి. మనం ఆయిల్ తక్కువ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గవండి. సో చూసుకుని వేసుకోండి. నేనైతే తక్కువ వేస్తాను. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసుకోండి. ఓకేనండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ చూసుకుని వేసుకోండి. ముందు ఎంత వేసామో దాన్ని బట్టి సరిపడినంత వేసుకోండి. కొంచెం ముక్క అనేది మగ్గాలి కాబట్టి సాల్ట్ వేసి మరోసారి మూత పెట్టి మగ్గించుకోండి. ఈ విధంగా ముక్క అనేది మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం వాటర్ అది పక్కన పెట్టుకున్నాం కదండి, కాకరకాయ నీళ్ళు ఉడకబెట్టిన నీళ్ళు అందులో వేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. లేదు మాకు చేదు వాటర్ అవసరం లేదనుకుంటే కనుక వాటర్ అనేది వేసుకోండి. బట్ కాకరకాయ అనేది చేదు కోసం తింటాం కాబట్టి ఆ వాటర్ ఖచ్చితంగా వేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా వేసుకున్నాక కొద్దిగా చిన్న నిమ్మపండు సైజ్ అంతా వాటర్లో నానబెట్టుకోండి చింతపండుని. ఆ వాటర్ని అందులో వేసుకోండి. ఒక 1/2 లీటర్ వేసుకున్నాక ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు మరిగించుకోవాలండి కర్రీని. ఓకేనండి. ఇందులో నేను కొద్దిగా బెల్లం వేయడం మర్చిపోయాను. ఒక స్పూన్ బెల్లాన్ని అయితే వేసుకోండి. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే బాగా తీపి వచ్చేస్తుంది, చేదు అనేది ఉండదు. ఈ విధంగా 20 నిమిషాలు మగ్గిన తర్వాత 2 స్పూన్ల శనగపిండిని వాటర్లో వేసుకుని కర్రీలో యాడ్ చేసుకోండి, కర్రీ చిక్కదనం కోసం. ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఓకేనండి. ఫైనల్గా మనకి కాకరకాయ పులుసు అనేది రెడీ అయిందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.